కానీ మీరంటే వివిధ అంశాలని దృష్టిలో పెట్టుకు ఏ రకంగా విడిపోయింది గతంలో అంటే మీరు అన్నారు కదా మద్రాస్ అంటే చెన్నపట్నం గురించి మాట్లాడినట్టున్నా, చెన్నపట్నం నుంచి ఎలా మద్రాస్కి వెళ్ళిపోయింది, దాని తర్వాత మనం తెలంగాణ నుంచి. కానీ ఏపీకి ఏం తక్కువ అండి? అంటే ఏపీకి ఏం తక్కువ? 1000 నాకు తెలిసి 1000 కిలోమీటర్ వరకు మనకి ఇది ఉంది, సముద్ర తీరం ఉంది, సరైనటువంటి జల వనరులు ఉన్నాయి, 3-4 రకాల పంటలు పండే భూములు ఉన్నాయి, అలాగే రైతులు కూడా ఉన్నారు మన దగ్గర, దానికి పనిచేసే కూలీలు కూడా ఉన్నారు. ఇవన్నీ ఉండగా కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు కదా. అలాగే ఇటువైపు రైతులు చేస్తున్న మహా ఉద్యమానికి కూడాను సరే మీరు ఏదైతే అంటున్నారో భావి తరాల కోసమే అమరావతిని 3 రకాలుగా విడదీస్తున్నాం, 3 ప్లేసెస్కి షిఫ్ట్ చేస్తున్నాం అంటున్నారు. మరి రైతులకి ఎందుకు అది కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు దాన్ని? ఇప్పుడు పార్టీలు కానీ వివిధ స్థాయి నాయకులు కానీ అన్న మాటలు కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పటికీ ప్రజలు మనోభావాలు కానీ ప్రజల అభిష్టాలు కానీ కింద స్థాయిలోకి వెళ్తే ఇప్పుడు ప్రజాక్షేత్రం రేపు పొద్దున్న 3-4 నెలల్లో ఎలక్షన్ ఫేస్ చేయబోతున్నాం, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారమ్మా. అక్కడ కూర్చొని మీడియా ముందు కూర్చొని నాయకులు ఏదో చెప్పడం దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం కాదమ్మా. యాక్చువల్ గా ప్రజాక్షేత్రంలో పరిపాలన ఎలాగుంది, వాటి రాజధానుల మీద మనోభావాలు ఎలాగున్నాయి ప్రజాక్షేత్రంలో తెలుసు. రేపు పొద్దున ప్రజలే ఆ తీర్పు ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఈ రాజధాని అంశం మీ పార్టీ పైన ఏ ప్రభావం చూపుదంటారా? ఏం చూపదమ్మా, ఏం చూపదు. మా పార్టీ ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్ ప్రకారం ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపుగా ఈ అంశాన్ని తెరపైకి రాజకీయ కోణం రేపొద్దున ఎలక్షన్ ఫేస్ చేయాలని ఇప్పటే గుర్తుకొచ్చిన కాంగ్రెస్కి కానీ అక్కడ స్పానర్లో ఉన్న నాయకులకు కానీ ఈ చెప్పుతున్న గత 1500 రోజుల నుంచి చేస్తున్న వివిధ రకాల కార్యక్రమాలు కానీ అవి ఏంటో ఇందాక మేడం గారు చెప్పినట్టు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పారు. అది ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో ఎవరు ఏంటో అన్నది అందరికీ తెలుసు. అందుకే ప్రజాక్షేత్రంలోకి 2-3 నెలల్లో వెళ్లబోతున్నాం కాబట్టి దాని రిజల్ట్ ప్రజలే ఇస్తారని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. రైట్ అండి. వరలక్ష్మి గారు మీరేమంటారు? ఇప్పుడు చెప్పినటువంటి సార్ ఒకసారి క్లారిటీ ఇవ్వండి, పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు అని చెప్పి మీరు భావించి ఇప్పుడు మాట్లాడారు, ఒక్కసారి ఆన్సర్ చేయగలరా? రవి గారు మీరు ఇందాక పెయిడ్ ఆర్టిస్టులని ఎవరినని మీరు చెప్పారో, ఇందాక పెయిడ్ ఆర్టిస్టులని మీరు ఎవరిని చెప్పారో మేము ఖచ్చితంగా అదే అంశాన్ని మేము తీసుకొస్తున్నాము. అక్కడ అమ్మా చెప్పమ్మా. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, మహిళల్ని అన్నం పెట్టే రైతుని అన్నం పెట్టే మహిళలు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఇవచ్చాలు అక్కడ రైతులు కూర్చున్నారో ఎవరు కూర్చున్నారో మీ అందరికీ తెలుసు. మేము ఈ మధ్యకాలంలో నేను దాదాపుగా 4-5 నెలల నుంచి సచివాలయంకి వెళ్తా ఉన్నాం. అక్కడ ఎంతమంది కూర్చొని ఉంటున్నారో ఏం చేస్తున్నారో వారు పెయిడ్ ఆర్టిస్టులో కాదో అన్నది మీకు తెలుసు. ఇంటికి కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇంకా మమ్మల్ని కన్నీటి పెట్టి ఆ కన్నీటి సముద్రం మీద కొట్టుకొని పోవద్దు. ఎప్పటికే చాలా అనుభవించారు మా మీద అవాకులు చవాకులు పెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు. అదేనమ్మా, మీరు కన్నీరు పర్యాంతరం కావక్కర్లేదు, ఎవరు ఆందోళన చెందక్కర్లేదు. రేపు పొద్దున్న 3 నెలల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం, ప్రజలే తీర్పు చెప్తారమ్మా. ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రజా తీర్పు కోసం మేము వేచి ఉన్నాం, మీరు కూడా వేచి ఉండండి. సానుకూలమైన స్పందన ప్రజలు మనకు తెలియజేస్తారని మీకు తెలియజేస్తున్నామా. మా నాయకుడికి తెలుసు, మీకు తెలుసు, మీ నాయకులకి తెలుసు. మీరు నాయకులా లేకపోతే సేవకులా లేకపోతే ఏంటన్నది మీకు తెలుసు, మాకు తెలుసు. నాయకత్వం ఎవరు రాష్ట్రంలో నాయకత్వం ఎవరి దగ్గర ప్రతిష్టగా ఉందా అన్నది ప్రజలకు తెలుసు. ప్రజాక్షేత్రంలోకి వెళ్దామని అందుకే చెప్తున్నానమ్మా నేను. అదేనండి, ప్రజలుగా మాకు అర్థమైంది. రాష్ట్రాన్ని ముక్కలు చేసే నాయకుడు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే నాయకుడు, రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించాల్సిన సమస్యలు సృష్టించే నాయకుడు వచ్చాడని మీరు వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆకాంక్షించే నాయకుడిని మన చరిత్రలో ఇంతవరకు చూసింది లేదమ్మా. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక నాయకుడు తీసుకున్న నిర్ణయాలని స్వాగతించాలి. ఒక పార్టీకి కొమ్ము కాసే విధానంగా మీరు మాట్లాడే తీరు బాగోలేదని చెప్పి మీకు తెలియజేస్తాను. నిజంగా సిగ్గు కనిపించట్లేదు. అమరావతిలో 5% 10% బిల్డింగ్స్ కంప్లీట్ చేయాలన్నటువంటి మీరు ఇంకో ప్రాంతంలో పోయి కడతాం చేస్తామంటే ప్రజలు అలా నమ్ముతారండి. మీరు ఇంకా భజన కొట్టుకోకండి. ప్రజలు చీకొడుతున్నారు బయట. వాళ్ళందరూ మాకు మద్దతుగా నిలబడ్డారు కాబట్టి 1500 రోజులకి మా
ఈ రోజు మేము ఓ 1500 రోజులు అది ప్రజలు చెప్తారమ్మా, మీరు చెప్పకూడదు. మీరు చెప్పకూడదమ్మా. ప్రజా క్షేత్రంలోకి వెళ్దామని మేము చెప్తున్నాం కదా, ప్రజా తీర్పు కోసం వేచి ఉన్నాం, ప్రజలు చెప్తారు. ఇంకేముంది, ఇళ్లకు పంపిస్తారు. మీలాంటి వాళ్ళకి రాజకీయ సన్యాసం ఇచ్చి చూపిస్తారు ప్రజలు, చూడండి అది కూడా. రైట్ అండి. వరలక్ష్మి గారు, ఏదైనా రాజకీయ చూద్దాం క్రీడలో అమ్మా. మాత్రం మీరు నలిగిపోతుంది రైతులు, మీరు అమరావతికి ఏ పార్టీకి భూమి ఇచ్చినటువంటి అనుసంధానంగా రైతులు, పనిచేస్తున్నారో and నాకు అలాగే తెలియదు కానీ వ్యవసాయ కూలీలు. మీరేమంటారు వరలక్ష్మి గారు, మీరు మాట్లాడండి. చెప్తున్నానమ్మా, ఈ రాజకీయ క్రీడల్లో ప్రజలు రవి గారు ఒక్క నిమిషం, రవి గారు ఒక్క నిమిషం. వరలక్ష్మి గారు, అమ్మా 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 వరలక్ష్మి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? మీది బ్రేక్ అవుతుందండి వాయిస్ కొంచెం. ఓకే.